అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 124వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు, ప్రత్యామ్నాయ మార్గం లేదు. మన జీవితాన్ని శ్రేష్టంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ జన్మ బాగుండాలి, పరిజన్మ బాగుండాలి. ఇప్పుడు జ్ఞానం యొక్క స్పష్టత మనకు కావాలండి. కేవలము జ్ఞానము అని మనం మామూలుగా లూజుగా అనేస్తున్నాం, కానీ జ్ఞానం అంటే ఏమిటి అనేది ఇప్పటి వరకు మనం ఏ శాస్త్రం ద్వారా కానీ ఏ ప్రవచనకర్త ద్వారా కానీ మనం జ్ఞానం యొక్క నిర్వచనం భగవద్గీతలో 13వ అధ్యాయంలోని 2వ శ్లోకము, 13వ అధ్యాయంలోని 11వ శ్లోకము, అదేవిధంగా 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం నోట్ చేసుకోండి. 3 శ్లోకాలు. జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము. జ్ఞానము అంటే నాలెడ్జ్ అంటాడు, ఆధ్యాత్మిక జ్ఞానము. విజ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసేటువంటి విధానము. దాన్నే మనము విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా అజ్ఞానము అంటే ఏమిటండి? ఇగ్నరెన్స్ అంటారు. జ్ఞానం అంటే జ్ఞానము లేనటువంటి స్థితి. అర్థమైందండి? అంటే మనం ఏదో విధంగా ఏదో తోచిన విధంగా నడుస్తున్నాం, కానీ ఇది ఖచ్చితంగా ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇది విజ్ఞానము అని మనం ఇప్పటివరకు అర్థం చేసుకుంటాం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా కింద బద్దలు కొట్టినట్టుగా అర్థమైంది. నిర్ద్వంద్వముగా అంటాం చూసారా, ఆ విధంగా క్రిస్టల్ క్లియర్ ఆ విధంగా భగవంతుడు మనకి భగవద్గీత ద్వారా తెలియజేస్తుంది. ఈ యొక్క ఎపిసోడ్ లో మనం 2 శ్లోకాలు చర్చించుకోబోతున్నాం. మొదటి అంశము, అందులో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం. అందులో 4 పదాలు, 4 సార్లు యోగి అనే పదం. అంటే యోగం యొక్క పరాకాష్ఠ. ప్రతి ఒక్కరు యోగం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, యోగం యొక్క ఆవశ్యకత ఏంటి, భగవంతుడికి మనతో యోగం చేసుకోవడం ఇంపార్టెంటా, మనం పరమాత్మతో యోగం చేయడం అనేది ముఖ్యమా, అర్థం చేసుకోండి. భగవంతుడు సర్వశక్తిమంతుడు, పరమ పావనుడు, పతిత పావనుడు అని భగవంతుడు మనని పావనం చేయడానికి వారు వచ్చారు. భగవంతుడు ఆది మధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు. ఇలాగ మనం ఎన్నో విధాలుగా మనం పరమాత్మ యొక్క విశిష్టతను, అసాధారణ గుణాలని మనం విశ్లేషణ చేసుకున్నాం. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. యోగి అనేది పరాకాష్ఠ అనమాట. అంటే దానికంటే మించినటువంటి స్థితి లేదు అని ఈ శ్లోకం మనకి స్పష్టం చేస్తోంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. అది ఏ అధ్యాయం అంటే 6వ అధ్యాయం, ఆత్మ సంయమ యోగము. అందులో 46వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 6వ అధ్యాయం 46వ శ్లోకం. శ్లోకాన్ని ముందుగా వినండి. తపస్విభ్యో అధికో యోగి, జ్ఞానిభ్యో అపిమతో అధికః, కర్మిభ్యశ్చ అధికో యోగి, తస్మాత్ యోగి భవార్జున. ఇది శ్లోకం. అద్భుతంగా చెప్పాడు. ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? ఒక భగవంతుడు మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకు చెప్తున్నాడు? మీరందరూ నా సంతానము, పితా అహమస్య జగత. అర్థమైందండి? జగత్తు అంటే విశ్వము, విశ్వము లోకము. అర్థమైందండి? ఈహ అంటే ఈ లోకము, వర్తమాన ఈ ప్రపంచము. ఇక్కడ ఉన్నటువంటి 850 కోట్ల మంది ఆత్మస్వరూపములో పరమాత్మనైనటువంటి నా యొక్క సంతానం. అందుకని భగవంతుడు ఎప్పుడు మనకి శిక్షణ ఇచ్చినా కూడా సర్వోన్నత స్థితికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాడండి. గుర్తుపెట్టుకో. సింపుల్ ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. తండ్రి బిడ్డలకు ఎటువంటి శిక్షణ ఇస్తాడు? తండ్రి బిడ్డల ఆ సంబంధాన్ని, అనుబంధాన్ని మనం అర్థం చేసుకోగలిగితే తండ్రి ఎప్పుడు కూడా తన సమానంగా చేసేటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళే శిక్షణ ఇస్తాడు. అర్థమైందండి? మరి అందరినీ కూడా ఆ విధంగానే తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. కానీ మధ్యలో మనం కొంతమంది 3 రకాలుగా ఈ ప్రకృతి వస్తుంది చూసారా, సతో రజో తము అని. సో 3 రకాల మనుషులు ఆ విధంగా ఎవరు ఎంత అర్థం చేసుకోవడానికి శక్తి ఉంటే వాళ్ళంత అర్థం చేసుకుంటారు. వర్తమాన సమయంలో అందరూ తామసిక ప్రధానంలో ఉన్నారు. తము ప్రధాన అంటే లోయెస్ట్ గ్రేడ్ లో ఉన్నారు. అంటే ఆత్మ యొక్క స్థితి ఏమంది లాస్ట్ స్టేజ్ లో ఉందన్నమాట. కలియుగం యొక్క అంతిమ స్థితి
అంటున్నాడు పరమాత్మ. అర్థమైందండి? ఇప్పుడు మన అందరికి ఎందుకు చెప్తున్నాడు? నాయనా, అయ్యి బిడ్డల్లారా, నేను పైనుండి చూస్తున్నాను, మీ ఆత్మల రంగు నల్లగా ఉంది, తారులాగా ఉంది, ముగ్గులాగా ఉంది, చాలా చెత్తగా ఉంది. దయచేసి నా మాట వినండి. ఈ ఒక్క జన్మ చాలా ఈ చాలా విశిష్టమైనటువంటి జన్మ. ఈ యొక్క జన్మలోనే నన్ను మీరు పొందడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ. అందుకని మేల్కోండి అంటున్నారు. ఒకసారి ఇప్పుడు ఈ 4 పంక్తులు విశ్లేషణ చేసుకుందామండి. తపస్విభ్యో అధికో యోగి అన్నాడు. తపస్సులు అంటే మనం భక్తి మార్గంలో మనం చూస్తున్నాం చూసారా? ఇల్లు వాకిలి విడిచిపెట్టి నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నాను. అక్కడక్కడ మనకి వీడియోస్ వస్తుంటాయి, నేను చూస్తుంటాను. ఇది హిమాలయ హిమాలయ నుంచి వచ్చినటువంటి యోగి అంట. అర్థమైందండి? అక్కడ అర్థం ఏంటి? అక్కడ శరీరాన్ని వాడు చాలా టార్చర్ చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా పెయిన్ఫుల్ గా, చాలా బాధాకరంగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎంత శరీరాన్ని నేను బాధ పెడతాను, ఎంత టార్చర్ చేసుకుంటానో అంతవరకు నా యొక్క ఆత్మ, ఉళ్ళినటువంటి ఆత్మ శుద్ధం అవుతుంది అన్నటువంటి ఒక భావన. లేకుండా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు చెప్పండి? నిద్రాహారాలు మాని అలా కూర్చొని మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఆ విధంగా పైన ఉన్నటువంటి ఈ పాము పడగలు వచ్చేస్తుంటాయి చూసారా? ఆ విధంగా చేస్తూ ఉంటారు. అవన్నీ మనకి చిత్రాల్లోనూ మనం చూస్తుంటాం. అంటే హిస్టరీలో ఉంది కాబట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్న కామన్ సెన్స్ చాలు, ఇంగిత జ్ఞానం మనకు చెప్తోంది. ఇది దేహాన్ని కుళ్ళబెట్టుకుంటే, దేహాన్ని చాలా బలహీనపరుచుకుంటే, కొంతమంది చెప్తారు కదా నిద్రాహారాలు ఉండవండి, మరి అలాగే సంవత్సరాల తరబడి తపస్సు చేస్తున్నారంట. నమ్ముతాం కూడా మనం. నమ్మండి, తప్పులేదు, ఏం పర్వాలేదు. లేదండి మీరు ఒక సంవత్సరం పాటు కింద భూగర్భంలో పెట్టేసామంటే, ఒక ఛాంబర్ లో పెట్టేసి గాలి కూడా ఆడకుండా పెట్టేసి పంపించాం, సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఒక్కరోజు దర్శనం ఇస్తారు ఆయన. ఇవన్నీ కొద్దిగా కొంచెం ఇంగిత జ్ఞానం. ఎవరిని కూడా మనము అగౌరవంగా మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరి సంస్కారం ప్రకారంగా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అర్థమైందండి? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? తప్పు కదా అన్నానికి లేదు. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే పరమాత్మ మార్గాన్ని అనుసరిస్తారు అని 7వ అధ్యాయం 3వ శ్లోకం. మాం వేతి తత్వత అంటే తత్వజ్ఞాన కోణంలో కొద్ది మంది మాత్రం తెలుసుకుంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు తోచిన మార్గంలో వాళ్ళు వెళ్ళాలి కదా. భగవంతుని మార్గం కొద్ది మంది తెలుసుకుంటారని భగవంతుడే కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం జరిగింది కదా. 7వ అధ్యాయం 19లో ఏం చెప్పాడు? బహునాం జన్మనాం అంటే ఈ యొక్క కాలచక్రంలో, ఈ కల్పములో, కల్పాది ఈ అంతిమ జన్మలో ఆ విధంగా సృష్టి పరివర్తన కార్యక్రమం నడుస్తోంది. ఇప్పుడు దీనిని, ఇది జ్ఞానం ఆధారంగా అర్థం చేసుకునేటువంటి వాడు స మహాత్మ సుదుర్లభ అంటాడు గీతలు. 7వ అధ్యాయం 19. ఇది రిపీటెడ్ గా చెప్తుంది. 7:3, 7:19 మర్చిపోకు. సింపుల్ అన్నమాట. శరీరాన్ని టార్చర్ చేసుకుంటే మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి? శరీరాన్ని టార్చర్ చేసుకుంటే ఆత్మ శుద్ధి అవుతుందా? ఎందుకంటే ఎక్కడ మనకి కుళ్ళిపోయింది? ఏది కుళ్ళిపోయింది? శరీరం కుళ్ళలే, ఆత్మ కుళ్ళింది. కుళ్ళినటువంటి ఇప్పుడు ఎక్కడైతే మనకు మురికి ఉందో అక్కడ కడుక్కోవాలి. అర్థమైందండి? బాత్రూమ్ వాసన కొడుతుంది అంటే బాత్రూమ్ లో ఫినాయిల్ వేసి, యాసిడ్ వేసి, వ్యవహారం వేసి మనం ఒక 1000 రూపాయలు ఇచ్చి మనిషిని పెట్టి వాడిని అర్బన్ క్లాబ్ అని పిలిచి మనం క్లీన్ చేయిస్తాంగా. ఎందుకు? అది కుళ్ళిపోయింది. అది కుళ్ళిపోయిన దాన్ని మర్చిపోయి మన బెడ్రూమ్ క్లీన్ చేయిస్తామా? సింపుల్ ఈక్వేషన్ అన్నమాట. అందుకని ఇక్కడ తపస్విభ్యో అధికో యోగి. యోగి ఏం చేస్తాడు? ఎక్కడ ఫోకస్ చేయాలి? ఆత్మల మీద ఫోకస్. ఆత్మలో మనము చేసిన నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు, కుళ్ళిపోయిన సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా మార్చుకోవాలి. ఇది సింపుల్ థింగ్. దీన్ని ఎవరు ఖండించలేరండి. దీన్ని ఎవరు ఖండించలేరు. ఇది భగవద్గీతలో తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే యోగి ఎందుకు శ్రేష్టం అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పాడు కదా అని ఒప్పుకోవడం అవసరం లేదండి. ఎందువలన భగవంతుడు చెప్తున్నారు? యోగి యొక్క ఫోకస్ ఏంటి? ఆత్మ మీద ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తాడు. ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మని, పరమాత్మ ఉనికిని కనిపెడతాడు ముందు. తర్వాత ప్రాప్తి, అనుభూతి, అనుభవం, సంస్కార పరివర్తన దిశగా వెళ్తాడు. అందుకని తపస్విభ్యో అధికో యోగి అన్నాడు. ఎంత
సింపుల్ గా చెప్పాడు చూడండి. నెక్స్ట్, జ్ఞానిభ్యో అపిమతో అధిక. జ్ఞాని కంటే యోగి శ్రేష్ఠుడు అంటుంది. ఎందువలన శ్రేష్ఠుడు అంటే ఇక్కడ జ్ఞాని అంటే ఏంటంటే డివోషనల్ పాత్ లో, భక్తి మార్గంలో ఒక జ్ఞాని అంటే మనము కేవలము శాస్త్ర జ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు జ్ఞానం. జ్ఞాని కంటే ఆ యోగి ఎందుకు వాళ్ళ శ్రేష్టము? జ్ఞాని జ్ఞానం ఆధారంగా ముందుకెళ్తాడు. ఫలానా వేదాలలో ఈ విధంగా చెప్పడం జరిగింది, ఉపనిషత్తుల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది, బ్రహ్మసూత్రాల్లో ఇది చెప్పారు, రామాయణ మహాభారత మన ఇతిహాసాలు ఇటువంటి మార్గదర్శక సూత్రాన్ని ఇస్తోంది మనుషులకి. సో ఈ విధంగా జ్ఞానం ఆధారంగా తన యొక్క అర్థం చేసుకుని దాన్ని ప్రచారం చేస్తాడు. అర్థమైందండి? అక్కడ ఆర్గ్యుమెంట్స్ కానీ డిబేట్ కానీ దేని ఆధారంగా జరుగుతుందండి? జ్ఞానం ఆధారంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే జ్ఞానికి కూడా ఆత్మజ్ఞానము లేని కారణముగా ఆత్మ యొక్క రియలైజేషన్, ఆత్మ యొక్క ఏమంటారు జాగృతి, ఆత్మ జాగృతి, అవేకనింగ్ ఆఫ్ ద సోల్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్, ఆ ఆత్మలో ఉన్న మురికిని కడుక్కోవాలి అన్న ఆ యాంగిల్లో ఫోకస్ ఉండదు. అందుకని చర్చల్లో కూడా మనం చూస్తే ఆర్గ్యుమెంట్స్ ఇంటెలెక్చువల్ గా జరుగుతుంది. అర్థమైంది? మన బుద్ధి ద్వారా మనం ఆర్గ్యూ చేస్తాం, ఆత్మజ్ఞానం ద్వారా కాదు. ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్. కానీ ఎక్కడైనా తన ఫోకస్ ఆత్మ పుళ్ళిపోయింది, ఆత్మని శుద్ధి చేసుకోవాలి, ఈ యొక్క జ్ఞానము ఆత్మ శుద్ధి చెయ్యకపోయినట్లయితే అది అజ్ఞానము అన్నాడు 13వ అధ్యాయంలో 11వ శ్లోకము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతు అన్యదా అన్నాడు. ఆత్మశుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారానే ఆత్మశుద్ధి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. డెఫినిషన్ ఆఫ్ ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఒకటి, నేనెవరిని, నా తండ్రి ఎవరు, నేనెవరిని, నా ఆత్మని, నా తండ్రి పరమాత్మ, అదేవిధంగా నేను నా తండ్రి ఈ సృష్టి చక్రములో ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ పాత్రని అభినయించడానికి వస్తాము. మనము సత్యయుగం నుండి ప్రారంభించుకొని కలియుగం యొక్క అంతిమ సమయం వరకు మన పాత్ర ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. పరమాత్మ ఒకే ఒక్కసారి ఈ కల్పంలో కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి యొక్క ఆరంభ సమయంలో తను మళ్ళీ పర్సనల్ గా వారే వచ్చి మనకు సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని బోధించి సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని వారు ఆ విధంగా ప్రారంభించి ఆ విధంగా సంపూర్ణం చేసి ప్రపంచ పరివర్తనకి కంకణం కట్టుకుని మనందరినీ సత్యంలో పెట్టి ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు. సో జ్ఞానికి యోగికి ఉన్న తేడా, యోగి చాలా సింపుల్, నేను ఆత్మని, ఆత్మ కుళ్ళిపోయింది, పరమాత్మతో యోగం చేస్తాను, రాజవిద్య రాజగుహ్య అన్నాం కదా. ఇది రాజవిద్య, మామూలు విద్య కాదు. ఇక్కడ శాస్త్రజ్ఞానము కంటే యోగి గొప్పవాడు. శాస్త్రజ్ఞానం అంటే రిచువలిస్టిక్ గా తనలో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాలి ఉండదండి. అందులో ఎక్కువగా సంస్కృత పదాలని వాడుకుంటూ ఇది భగవంతుని మహావాక్యాలు, వేద మంత్రాలు ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చెప్పిస్తే మనం ఓకే అంటాం, బికాజ్ మనకు తెలియదు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనకి ఇంత జ్ఞానంతో అవసరం లేదు. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత, సర్వశాస్త్రాల సారము మన్మనాభవ మామేకం శరణం వ్రజ. మన్మనాభవ, నీవు ఆత్మ యొక్క ఉనికిని అనుభవం చేసుకుని, ఆత్మ అంటే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో, మనసు బుద్ధి సంస్కారాలు, వీటి మీద ఫోకస్ చేసి మనసుని పరమాత్మ మీద లగ్నం చేస్తే మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టం అంటాడు. జ్ఞాని కంటే యోగి ఎందుకు శ్రేష్ఠుడో తెలుసుకుంటే కొంచెమైనా పరివర్తన చెందడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు అంటాడు. రేపు టూ లేట్ అంటే అయిపోయింది, నా కార్యక్రమం అయిపోయింది, నాకు ఎంతమంది కావాలో అంతమంది వచ్చేసారు, మిగతా వాళ్ళంతా ప్రజల కింద వస్తారు. ఎవరైతే ఈ విధంగా నిర్లక్ష్య వైఖరిలో వాళ్ళు ఆత్మని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయరో, కేవలం వాళ్ళ ఆత్మ జ్ఞానం పొంది ఆ విధంగా వెళ్తారు, వాళ్ళంతా ప్రజల్లోకి వస్తారు. 33 కోట్ల మంది అంటే అందరూ రాజులు కాదు కదండి, అందరూ ఉన్నతమైన పదవుల్లో ఉండరు కదా. సో ఆ విధంగా అన్ని స్టెప్ బై స్టెప్ వాళ్ళ పురుషార్థం అనుసారంగా వాళ్ళు పదవులు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి నా పని పూర్తి అయిపోతే టూ లేట్ అని బోర్డు పెట్టేస్తాను.
అలాగే జ్ఞానిభ్యో అపి మతో అధిక. ఇప్పుడు మూడవది ఏంటి? కర్మిభ్యశ్చ అధికో యోగి. భగవంతుడి యొక్క ప్రాప్తి కొరకు వర్తమాన సమయంలో ఈ కలియుగం యొక్క చిట్ట చివరి దశలో మనుషులందరూ భక్తులే. భగవంతుడిని నమ్మనిటువంటి వాడు, విశ్వాసము లేనిటువంటి వాడు చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ గా దొరుకుతారండి. నాస్తికులు అంటారు చూసారా, అందరూ భగవంతుడు అంటే విశ్వాసం. చూడండి, ఏ గుడికి వెళ్ళినా ఎంత రష్ ఉంటుందో చూడండి. అదే పండగ పూట విశిష్టమైనటువంటి రోజుల్లో, ఉపవాసం రోజుల్లో, శివరాత్రి రోజునండి, లేకపోతే నవరాత్రి రోజునండి, ఇలా కొన్ని కొన్ని విశిష్ట రోజుల్లో హనుమాన్ జయంతి అంటారు, గీతా జయంతి అంటారు, ఇలాగా వేల మనుషులు వస్తూ ఉంటారు. ప్రవచనాలు కూడా ఆ ధనుర్మాసం అనండి, శ్రావణ మాసం అనండి, కార్తీక మాసం అనండి, ప్రవచనాలు కూడా చాలా వేల సంఖ్యలో వింటారు. అందరికి భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది, కానీ ఫోకస్ అనేది ఆత్మశుద్ధి మీద ఉండాలి, సంస్కార పరివర్తన మీద ఉండాలి. అది లేదు. కర్మభ్యస్త అంటే ఏం కర్మలు చేస్తాడు? రిచువలిస్టిక్ కర్మలు అంటాడు. రిచువలిస్టిక్ అంటే ఏంటి? కర్మకాండ విధానముగా మొక్కుబడి కర్మలు అంటారు దాన్ని. రిచువల్ అంటే మొక్కుబడి కర్మలు అంటే చెయ్యాలి. అర్థమైందండి? ఈ పూజ చెయ్యాలి. పూజ అనేది విధానం అనేది పుస్తకాల్లో రాయబడ్డది, ఆ విధంగా చెయ్యాలి. పలానా రోజు పలానా దేవుణ్ణి పూజించాలి. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, అర్థమైందండి? తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రదానాలు, దాన పుణ్యాలు, గుడులు, మందిరాలు, మసీదులు, చర్చిలు, ఏమైతే భగవంతుడి కొరకు, భగవంతుడి ప్రాప్తి కొరకు నిర్ధారించబడినటువంటి స్థానాలు అనేకం ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ప్రతి ధర్మానికి ఉన్నాయి. వాళ్ళు అక్కడ జెరూసలేం వెళ్తారు, ఒకరేమో ఇక్కడ మక్కా వెళ్తారు, ఒకరు తిరుపతి వెళ్తారు, ఒకరు మానసరోవరం వెళ్తారు, ఒకరు వైష్ణవి దేవి కోసం వెళ్తారు, ఒక అమర్నాథ్ యాత్ర చేస్తారు. తప్పులేదండి. కానీ రిచువలిస్టిక్ యాక్షన్స్ లో కూడా ఫోకస్ ఆత్మశుద్ధి మీద ఉండదు అంటున్నాడు. అర్థమైందండి? రెండవది ఇక్కడ కర్మ అనే దగ్గర ఏమవుతుంది? భౌతిక కాన్షియస్నెస్, ఆత్మ కాన్షియస్నెస్ లో చేస్తాం కర్మలు. ఆత్మ కాన్షియస్ కాదు, బాడీ కాన్షియస్నెస్ లో చేస్తాం. అర్థం? నేను శరీరము అనుకునే జీవిత కాలం మనం గడిపేస్తుంటాం. వర్తమానంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి పని నేను ఆత్మని అనుకోను, నేను శరీరం అనుకుని చేసే కర్మల యొక్క రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కర్మ ఫలితాన్ని దానిని ఆశించి మనం చేస్తాం, విత్ ద ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద యాక్షన్స్. అర్థమే? మనం ఏదైనా పని చేసామంటే ఫలితం వస్తే ఆనందపడతాము, ఫలితం రాకపోతే దుఃఖపడతాం. గుర్తుపెట్టుకోండి. అంటే అప్ అండ్ డౌన్ లైఫ్ తోనే ముందుకు వెళ్తూ ఉంటాం. రెండవది ఏంటంటే, ఈ కర్మ మన ఇంద్రియ సుఖాలను ఇచ్చే విధంగా ఉండే విధంగా మనం తయారు చేసుకుంటాం. ఇంద్రియ సుఖ భోగాలు అంటున్నాం, దాని కొరకు అంటే సుఖ సాధనాలు అమర్చుకోవాలి, దాని కొరకు ధనము కావాలి. సో వీటి మీదనే మనం చాలా బిజీ అయిపోయి, ఈ రోజున కొంచెం మెడిటేషన్ చేయండి, రండి, పెద్దవాళ్ళు వచ్చారు, మౌంట్ అబు నుండి వచ్చారు పెద్దవాళ్ళు, రండి, చాలా మంచి క్లాస్ చేస్తారు, ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజయోగ అభ్యాసం చేస్తున్నారు, ఒక గంట సమయం కేటాయించండి, చాలా బాగుంటుంది, మీ జీవితమే పరివర్తన చెందుతుంది. అనుభవ జ్ఞానం అండి. సో కర్మిభ్యశ్చ అధికో యోగి అంటే అదనమాట. అందుకని లాస్ట్లో ఏమంటాడంటే ఒక కమాండ్ అనమాట. ఏంటంటే కమాండ్? తస్మాత్ యోగి భవ అర్జున. హే అర్జున, ఈ కారణంగా నేను చెప్పాను కదా, స్థూల తపస్సుల కంటే, అదేవిధంగా కేవలం శాస్త్ర జ్ఞానం కంటే, అదేవిధంగా భౌతిక బాడీ కాన్షియస్ లో చేసేటువంటి సకామ కర్మలు అంటారు. సకామ కర్మ, నిష్కామ కర్మ. భగవంతుడు నిష్కామ సేవాధారి అంటాడు. భగవంతుడు మన కోసం స్వర్గాన్ని స్థాపన చేసి ఆయన మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు, ఆయన స్వర్గంలోకి రాడు. అంటే చూసారు, నిష్కామ సేవాధారి అంటే అది. మనం కూడా ఏ ప్రతిఫలం ఆశించక్కర్లేదు, మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే, చక్కగా ఏది మంచి అనుకుంటూ చేసి వెళ్ళిపోవడమే. వీలైనంత వరకు మన నెగిటివ్ యాటిట్యూడ్ తగ్గించుకుంటూ ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మని శుద్ధి చేసుకునే ప్రక్రియ పడ్డామనుకోండి, ఆత్మశుద్ధి అయిపోతుంది, ఎంజాయ్ చేస్తాము, హెల్త్ బాగుంటుంది, సంబంధాలు మెరుగుపడతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. అర్థమైందండి? ఒక్కసారి పుస్తకంలో ఏమి చూడ 6వ అధ్యాయం 46వ శ్లోకం చూడండి ఒకసారి. చెప్పిన తర్వాత మరొక శ్లోకము, నేను ముఖ్యాంశం ఏంటండి, భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు అన్న అంశాన్ని మనం కవర్ చేసుకుని ఈ ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకోవచ్చు. తపస్విభ్యో అధికో యోగి అంటే గుర్తుపెట్టుకోండి, యోగి అంటే యోగాసనాలు వేసేవాడు ఇది కాదు. యోగి అంటే రాజయోగి.
యోగి అంటే స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేసుకొని పరమాత్మతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించేవాడు యోగి అంటారు. యోగి అని మీరు గూగుల్లో కూడా కొడితే ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆత్మ పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడం, ఇది యోగి. తపస్విభ్యో యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అని చెప్పినప్పుడు మనం ఆలోచించాలి కదా కాస్త. శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానం అంటే ఇప్పుడు విపరీతంగా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర శాస్త్రజ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర శాస్త్రజ్ఞానం ఉంది, కానీ శాస్త్ర అనుభవం లేదు. ఏదైతే మనం చెప్తున్నామో అది మనం అనుభవం చేస్తున్నామా? ఆత్మ ఉనికి కనిపెట్టామా? పరమాత్మ ఉనికి కనిపెట్టామా? సంస్కార పరివర్తన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు అంటే ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ ఇంటెలెక్చువల్ గా ఉంటాయి, కానీ అనుభవపూర్వకంగా ఉండవు. ఇంటెలెక్చువల్ వాదిస్తాడు, ఏంటంటే వేదాల్లో ఇలాగుంది, అధర్వణ వేదంలో ఇలాగుంది, ఫలానా వేదంలో ఇలాగుంది, ఉపనిషత్తులు ఇలాగుంది, గీతలో ఇలాగుంది, ఇలాగా డిబేట్ చేసుకుంటారు. మీరు చెప్పింది తప్పండి, ఇక్కడ ఇలాగుంది కదా అంటాడు. కానీ ఆయన ఫోకస్, ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వారి ఫోకస్ ఆత్మశుద్ధి మీద, ఇంటర్నల్ ప్యూరిటీ మీద ఉండదు. అందుకని శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించు వారి కంటేను శ్రేష్ఠుడు అని భావింపబడును. సకామ కర్మలు అంటే రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్స్, అది కూడా ఇంద్రియ సుఖాల కోసం చేసేటువంటి కర్మలు. కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము. నీవు యోగివి కమ్ము. ఇది ఒక కమాండ్ అన్నమాట. తండ్రి బిడ్డ చెప్పిన మాట వినకపోతే ఏమంటాడు? నా మాట విను, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది చూడు, తర్వాత ఏదైనా అయిందా నాకు సంబంధం లేదు. ఇప్పుడు అదేవిధంగా భగవంతుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మ ఆత్మలందరికీ కూడా చెప్తున్నాడు, మారండి నాయన మారండి. ఇప్పుడు భగవంతుడు గుణాతీతుడు, త్రిగుణాతీతుడు ఏ విధంగా అన్నదానికి నేను మరొక శ్లోకాన్ని, మంచి శ్లోకాన్ని, అదే ఆర్డర్లో, అదే 14వ అధ్యాయంలో మనకి ఇది ఉంది కదా, 19వ శ్లోకం, 18 చర్చించుకున్నాం కదా ఎపిసోడ్లో, 14 ఎపిసోడ్లోని 19 శ్లోకం 5 నిమిషాల్లో ముగించేస్తాను, ఏం పర్వాలేదు. ఏమండి ఇక్కడ ఏమన్నాడు? నాణ్యం గుణేభ్య కర్తారం. చాలా జాగ్రత్తగా వినండి. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోది గచ్చతి. ఇది శ్లోకం. చాలా అద్భుతమైన విషయం ఉందండి అందులో, సీక్రెట్. మనం మామూలుగా చదువుకుంటే, పారాయణం చేసుకుంటే మనకు అర్థం కాదండి ఇది. ఏమన్నాడు? ఇప్పుడు కర్మ ఎవడు చేస్తున్నాడు? మనం చేసే కర్మలు ఎవడు చేస్తున్నాడు? నేను చేస్తున్నానా, లేకపోతే ప్రకృతి ద్వారా ప్రాప్తి చెందినటువంటి ఈ గుణాలు చేస్తున్నాయా? గుణాలు అంటే సాత్విక, రాజసిక, తామసిక. ఎందుకంటే సత్వం రజస్తం ఇది గుణా ప్రకృతి సంభవం అన్నాం కదా. సో ప్రకృతి ద్వారా సంక్రమించినటువంటి ఈ గుణాలు మీరు చేసే కర్మలకి కారణమా, లేక మీరు చేస్తున్నారా? అంటే భగవంతుడు అంటున్నాడు, నేను చెయ్యటము లేదు. ఇది నేను చెయ్యటము లేదు అని తెలుసుకోవాలి. ఎవరు చేస్తున్నారు? నా ఉన్నట్టు ప్రస్తుతం వర్తమానంలో నా యొక్క ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంది? సాత్వికంగా ఉందా, రాజసికంగా ఉందా, తామసికంగా ఉందా? అర్థమైందండి? ఆత్మజ్ఞానం లేనప్పుడు ప్రకృతి ఆధారంగా గుణాలు ఏర్పడ్డాయి కాబట్టి, ఆత్మజ్ఞానం లేదు వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తున్నాయి? గుణాలు చేస్తున్నాయి. అంటే ప్రకృతి సాత్వికంగా ఉంటే సాత్వికంగా మంచి కర్మలు చేస్తోంది. మనం అనుకున్నాం కదా, సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా అన్నాం కదా. సాత్వికంగా ఉంటే సుఖము జ్ఞానముతో బంధింపబడతాడు. అదేవిధంగా మధ్యస్థంగా రాజసంగా ఉంటే లోభం అన్నాడు. అర్థమైందండి? తర్వాత తామసికంగా అంటే ఉన్నాడు, నిద్ర, ఆలస్య, ప్రమాద అన్నాడు. నిద్ర, ఆలస్య అంటే సోమరితనము, ప్రమాద అంటే నిర్లక్ష్య వైఖరి, రెక్లెస్ యాటిట్యూడ్ అంటాడు. ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే, నా దగ్గర 20 పుస్తకాలు ఉన్నాయి భగవద్గీతలు, రామకృష్ణ భట్టు, చిన్మయానంద, బోర్డు ఉన్నాయి. అందులో ఒక్కోసారి నేను ఇంగ్లీష్లో ఏ వర్డ్ ఉంటుందా అని చూస్తే రెక్లెస్ యాటిట్యూడ్ అన్నాడు చిన్మయానంద స్వామి. అంటే అన్ని తెలుసును, ఇది కరెక్ట్ పాత్ కాదని తెలుసును, అయినా కూడా నాకు చేసే శక్తి లేదు. నేను ఏ మార్గంలో నడుస్తున్నాను అదే మార్గంలో నడుస్తాను, ఏ కర్మలు చేస్తున్నాను అదే కర్మలు చేస్తాను, ఎటువంటి మార్పుని నేను తెచ్చుకోను. నాణ్యం గుణేభ్య కర్తారం. అర్థమైందండి? నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అనుపశ్యతి. ఎవరైతే అక్కడ ఎవరైతే
నా అన్యం గుణేభ్య కర్తారం. ఈ కర్తారం అంటే కర్త ఎవరు? కర్త నేను కాదు, నేను కాదు, కర్త ప్రకృతి గుణము అంటున్నాడు. గుణాలు ఆ విధంగా మన చేత కర్మలు చేయిస్తుంది. గుణాలు అంటే దేహం అన్నమాట. అంతే కదండి, ప్రకృతి అంటే దేహమే కదా. దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ 23 ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి మన చేత ఈ కర్మలు ఆ గుణాల అనుసారంగా, ప్రమాదాలస్య నిద్రాభి అన్నాడు కదా, అక్కడ లోభ అన్నాడు, ఇక్కడ జ్ఞాన, ఈ విధంగా కర్మలు జరుగుతున్నాయి అని తెలుసుకుని గుణాలకు అతీతంగా ఆత్మ ఉన్నది అన్న తెలుసుకున్నవాడు మాత్రమే పరమాత్మని అనుభూతి చేస్తాడు. పరమాత్మని ఎవరు అనుభూతి చేస్తాడనేది చక్కగా చెప్తున్నాడండి. పరమాత్మను అనుభవం చెయ్యాలంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను ఎటువంటి కర్మలు చేయటం లేదు. అర్థమైందండి? గుణాలు, ప్రకృతి ద్వారా సంక్రమించినటువంటి గుణాల ఆధారంగా కర్మలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది నేను అర్థం చేసుకుంటే నేను గుణాతీత స్థితికి వెళ్ళాలి. ఈ కర్మలని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే తామసికంగా ఉన్నటువంటి స్థితి రాజసికంలోను, రాజసికంలో నుంచి మనం సాత్వికంలోను, తర్వాత సాత్వికం కంటే హయ్యెస్ట్ స్టేట్కి ఏంటి, త్రిగుణాతీత స్థితికి తీసుకున్నట్లయితే నా యొక్క నాతో సమానంగా తయారవుతాడు అంటాడు భగవంతుడు. అద్భావం. సో అధిగచ్చతి స అంటే అతడు, యహ అంటే ఎవరు, అది అతడు నా యొక్క స్వరూపాన్ని పొందుతాడు. ఎవరు పొందుతారంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎవరు పొందుతారు? ఎవరు పొందుతారు? ఎవరైతే ఈ కర్మ, నేను చేసే కర్మలకు గుణాలు కారణము, ప్రకృతి కారణము, అంతేకాని నేను కారణం కాదు. ఎందుకంటే ఒరిజినల్ గా నేను చాలా పవిత్ర స్వరూపమైన ఆత్మని, శుద్ధ స్వరూపమైన ఆత్మని, శక్తి స్వరూపమైన ఆత్మని, ఆ శాంతి స్వరూపమైన ఆత్మని, ఈ విధంగా ఆనంద స్వరూపమైన ఆత్మని నేను కానీ చేసుంటే సత్కర్మలు చేయనండి నేను. అర్థమైందండి? నేను అంటే ఆత్మ చేసినట్లయితే ప్రకృతిని పక్కన పెట్టేస్తుంది, సత్వ రజో తమో నుంచి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి, ప్రభావం నుంచి బయటికి విశ్వసిస్తుంది. చక్కగా పరమాత్మ చెప్పిన విధంగా కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా తెలుసుకోవాలి, నేను చేసే కర్మలకి నేను బాధ్యుడిని కాదు, ఈ యొక్క గుణాలు చేస్తున్నాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే వాడు మాత్రమే పరమాత్మ సమానంగా, పరమాత్మ స్వభావానికి దగ్గరగా అవ్వడానికి ఆ విధంగా అందులో సఫలీకృతం అవుతాడు అని చెప్తున్నాడు. ఒకసారి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. ఈ 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ గుణత్రయ విభాగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకాన్ని ఎందుకు విశ్లేషణ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం కాదు. జ్ఞానం కేవలం ఒక ప్రవచనం లాగా అర్థం చేసుకుని, ఇది ప్రవచనం కానీ కాదు, ప్రసంగం కాదు, ఇది చర్చ, ఇది ఒక సెమినార్, ఇది ఒక వర్క్ షాప్ అనమాట. అందులో మీరు అందుకని మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినా, మీరు ఏదైనా క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో పెట్టినా, మీరు నాకు ఫోన్ చేసినా, ఫలానా వారు నాకు ఫోన్ చేశారండి, ఈ ఫలానా సందేహం ఉందని చెప్పారు, నేను తదుపరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా 100% భగవాను వాటి దగ్గర పెట్టుకుని మీకు ఆన్సర్ ఇస్తాను. నేను ఓన్లీ మీడియం అండి, నేనేమి నా సొంత జ్ఞానం చెప్పటం లేదు. 14వ అధ్యాయంలోని 19వ శ్లోకం చెప్పుకుని ఈ రోజు పాఠం ముగించుకుందాం. నాణ్యం గుణేభ్య కర్తారం యథాద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. అంటే సహ అధిగచ్చతి అని అర్థం అనమాట. సహ అంటే అతడు, అతడు అక్కడ యథా అంటే ఎవరైతే అని మొదలు పెట్టాడా, ఎవరైతే, ఇక్కడ అతడు ఆ విధంగా నా సమానంగా అవుతాడు. ఇక్కడ జాగ్రత్త వినండి. ద్రష్ట అయిన వాడు, ద్రష్ట అయిన వాడు అంటే ఇదనమాట. ద్రష్ట ఆత్మ చూసి గుణములే గుణముల యందు వర్తించుతున్నవనియు, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకును. పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే కర్మ చేసేవాడు కర్మల గుణాల ఆధారంగా ప్రకృతి యొక్క ఆ విధంగా భ్రాంతిలో, దైహిక భ్రాంతిలో ఆత్మ యొక్క ఉనికిని మర్చిపోయి మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పటిదాకా మనకు తెలియలేదు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మ వేరు, శరీరం వేరు, నీవు చేసే కర్మలు శరీరపరంగా కాకూడదు, ఆత్మపరంగా కావాలి. అప్పుడు అటువంటి వారే త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకుందు. పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే ఇది అనమాట. అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును. అర్థమైందండి? ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైన విషయాలు,
ఆధ్యాత్మిక రహస్యాలు, గీతలో ఉన్న రహస్యాలే, గీతలో 100% గీతా శ్లోకాలలో నిక్షిప్తము కాబడిన రహస్యాలే, మనందరికీ తెలియని రహస్యాలు ఇక్కడ ఈ సబ్జెక్టు, ఇక్కడ ఈ కార్యక్రమంలో చర్చించడం జరుగుతోంది. కాబట్టి మరికొన్ని విషయాలతో నేను ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు త్రిగుణాతీత తత్వం చిన్న కోణాల్లో స్పృశించారు. వారికి ధన్యవాదాలు.